కూటమి కలహాలు రచ్చకెక్కాయి. దాంతో తెలుగుదేశం పార్టీ కంగు తినాల్సి వచ్చింది. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడే నిలబెట్టిన అభ్యర్థి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. చాలా ఆశ్చర్యకరంగా జీవీఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మొత్తంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో లాభాన్ని ఆర్జించింది. మొన్నటి మేయర్ ఎన్నికల్లో కంగు తిన్న వైఎస్ఆర్సీపీకి తాజాగా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఊరట దక్కింది. 10కి 10 సీట్లు తామే గెలుస్తామని ధీమాగా సాగిన కూటమికి జనసేన సహా పలువురు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కూడా జలక్కిచ్చారు. దాంతో చివరికి గాజువాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థే ఓటమి పాలయ్యారు. 10 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 9 కూటమి ఖాతాలో చేరితే 1 వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ ఒక్కటే గెలిచినప్పటికీ ఆ ఒక్క సీటు కూడా గెలుచుకోవడం చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు మనం భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి మొత్తం 97 ఓట్లు ఉన్నటువంటి జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కేవలం 32 సీట్ల బలం మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది. చాలామంది కార్పొరేటర్లు ఫిరాయించగా మరికొంతమందిని బలవంతంగా కూటమి వైపు మళ్లించుకోగా మిగిలిన 32 మందితో వైఎస్ఆర్సీపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. దాంతో 10కి 10 సీట్లు తామే గెలుస్తామని కూటమి నేతలు గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనేటువంటి సంకేతాల నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లకి భారీగా ప్రలోభాలు కూడా ముట్టజెప్పారు. ఒక్కొక్క కార్పొరేటర్కి ఓటుకి ఇంత చొప్పున ముందు రోజు రాత్రే అందజేసినట్టుగా ప్రచారం సాగింది. లక్షల్లో అందుకున్నప్పటికీ కూడా చాలామంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎంతగా అంటే 32 మంది కార్పొరేటర్ల బలమున్న వైఎస్ఆర్సీపీ గెలిచిన సీట్లో పద్మారెడ్డికి ఏకంగా 50 ఓట్లు వచ్చాయంటే 18 మంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేసినటువంటి విషయం తెల్లమవుతుంది. గెలిచిన అభ్యర్థికి 50 కాదు, మిగిలిన దాదాపు 1/2 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నిలబెట్టినటువంటి అభ్యర్థులందరికీ తమ అసలు బలం కన్నా అదనంగా ఓట్లు వచ్చాయి. అంటే చాలామందే క్రాస్ ఓటింగ్ పాల్పడినటువంటి విషయం తెల్లమవుతుంది. కూటమిలో ఉన్నటువంటి కలహాలు వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడినటువంటి విషయం వెల్లడవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేసింది. ఎంపీ భరత్తో పాటుగా ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా రంగంలో దిగారు. చాలామంది కార్పొరేటర్లని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అందరినీ దారికి తెచ్చేదానికోసం చివరి వరకు కృషి చేశారు. కానీ అవేమీ వర్కౌట్ కాలేదని వైఎస్ఆర్సీపీ ఎగరేసినటువంటి జెండా స్పష్టం చేస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో బోణీ కొట్టడం ఆ పార్టీ శ్రేణులకి ఉత్సాహాన్ని ఇచ్చింది. కూటమి కలహాలు పెరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ బలం చేకూరుతుంది అనే విశ్వాసం వారిలో పెంచినట్టు అవుతుంది. భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు కానీ సాధారణ ఎన్నికలు కానీ ఏం జరిగినా జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు మాత్రం మరింత పెరుగుతాయనే దానికి జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు ప్రస్ఫుటంగా చాటుతున్నాయి. ముఖ్యంగా మేయర్ తీరు కారణంగా తెలుగుదేశం పార్టీలోనే చాలామంది నేతలు ఇప్పటికే క్రాస్ ఓటింగ్ చేసేదానికి సిద్ధమైనటువంటి సంకేతం స్పష్టంగా కనిపించింది. మేయర్ వైఖరితో గండి బాబ్జీ లాంటి తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఇన్ఛార్జీలే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక జనసేన నేతలైతే పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా క్రాస్ ఓటింగ్ చేయడానికి కూడా చాలా చొరవగా ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతుంది. దీంతో తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు జీవీఎంసీలో కూటమి కొంప ముంచేసినటువంటి విషయం స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ విభేదాలని ఇలాంటి వైఖరుల్ని సరిచేసుకుంటారా, లేకుంటే ఇదే రీతిలో అనైక్యతతో వైఎస్ఆర్సీపీకి అవకాశం కల్పించే ప్రయత్నాన్ని కొనసాగిస్తారా?